ఇది ఇట్లా ఇట్లా పోతుంది. మన రాజంపేట వాళ్ళంటే ఏమనుకున్నారో సత్తా చూపిస్తా. ఏంది కాళ్ళు సీల్తున్నాయి అమ్మా, ఊగుతుంది. బోటింగ్ ఉంది అక్కడ. మనిషి కనిపిస్తున్నాడు కదా మీకు. ఈ నుంచి స్టెప్స్ కూడా పడికెట్లు బాగున్నాయి. గుండె డబ్ 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 అంటుంది. నేను అడిగినా, నేను ట్రై చేస్తా బ్రో అని, కానీ దారం పట్టుకొని ఎక్కలేమంట. ఒకవేళ ఎక్కినా పొరపాటున జారినామంటే దన్నని కిందికి వెళ్ళిపోతామంట. అదా ఇదే ఉన్నది. పిల్లప్పుడే దిగేసిన నేను. హఠాత్తుగా చూసాడు ఎవడు. జై శ్రీరామ్. భయంగానే నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఆల్రెడీ మీరు గండికోటలో నైట్ క్యాంపింగ్ చేసి చూశారు కదా. ఇక్కడ వచ్చేసరికి స్ప్రింగ్ పైన నడిచేది, అట్టే ఒక రోప్ ఉంది, అదే దారం, అదే ఇనపది ఉంటది కదా, దాంట్లోంచి అవతలు దాటుకునేది. ఇంకోటి వచ్చి జిప్ లైన్ గా, అది జిప్ లైన్ అంటే జిప్ లైన్ అది. ఇంకోటి వచ్చి తాడు ఉంటదంట, దాని 100 మీటర్లు కిందికి దిగాలంట, మనకి కడతారు దాన్ని. సో అవన్నీ కూడా మేము రేట్లు అడిగినాము. ఆ జిప్ లైన్ అనే కదా, అదే తాడు ఈ కొండపై నుంచి ఆ కొండపైకి దాటుకునేది, అది వచ్చేసరికి ఒక మనిషికి 600 అంట. ఇంకొకటి స్ప్రింగ్ స్పెట్స్ ఉన్నాయి, అదే ఏంది స్ప్రింగ్ పడికిట్లు ఉన్నాయన్నమాట. అంటే మనం నడిచేటప్పుడు అది ఊగుతుంది. మనము దాటుకొని, అంటే 3 వస్తాయంట అడ్డాటి. 3 దాటుకుని అవతలకి వెళ్ళిపోతే మనకి మామూలుగా అయితే 500 అంట. మనం 3 దాటేసినామంటే 100 రూపాయలు బోనస్ వస్తుంది అంటే రిటర్న్. ఒకవేళ దాటలేక మనం భయపడి ఎన్నికి వచ్చేసినామంటే 500 అయితే రాదంట. ఇంకోటి వచ్చేసరికి 100 మీటర్లు కిందికి పోతాం కదా, సో దానికి దారం కడతారు, మనకి బాడీకి దారం కడతారు. మనం 100 మీటర్లు కిందికి పోవాలా, దానికి వచ్చేసరికి 300 అంట. సో 600, 500, ఒకవేళ మనం దాటుకుంటే 100 రూపాయలు బోనస్ ఇక్కడ. ఇంకోటి వచ్చేసరికి 300, మొత్తం కలిసి 1400 అయితే అవుతుంది. 3 ట్రెక్కింగ్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి అక్కడ క్యాంపింగ్ ఉంది కదా, క్యాంపింగ్ చేసుకున్నాం కదా బయట పక్క, అట్రే స్ట్రైట్ రోడ్డు పై, అదే రోడ్డు పై నుంచి లోపలికి వస్తే లోపల దారి కూడా ఉంది. ఇక్కడైతే ఉంది, ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఉంది కదా లోయ, ఆ లోయ అనమాట మొత్తము. దోవ అయితే ఇట్లా ప్రవేశం లేదు అంట, నో ఎంట్రీ అంట. అక్కడ బోర్డులు పెట్టేసినారు. దీనికి దోవ వచ్చేది ఆడ పెట్టారు దోవ, అట్లా అయితే పోవాలంట దాని లోపలికి. లోపలి పోయి నేను ఒక్కడిని పోయేసి వస్తా. ఇదంతా కూడా వీడియో తీస్తా. అంటే నేను ఆ స్టెప్ పడిగిట్ల పైన పోయేది, ఆ దారం కట్టుకొని దిగేది, ఇంకోటి రోబు అవతలు దాటుకునేది కొండ, మనం ఎప్పుడు చేయలా. సో మనకి దగ్గరలో ఉండే ఈ గండికోటలో ఈ 3 ట్రెక్కింగ్లు అయితే చేద్దాం అనుకున్నా. ఇక్కడ మొత్తం కొండపైనే ఉన్నది ట్రెక్కింగ్ మొత్తము. అంటే ఆ లోయలో మొత్తము, కాకపోతే అట్లా ఎంట్రీ లేదనమాట. ఎందుకంటే లోయలో పడిపోయి చచ్చిపోతారని ఎంట్రీ ఈ పక్క పెట్టినారు. దీనికి బాగా కంచి కట్టేస్తున్నారు చుట్టూ. దేడు వేసున్నాడు చూడండి, ఏమేమి ఉన్నాయి చూపిస్తా. వాళ్ళ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. అడ్వెంచర్ యాక్టివిటీస్ అంట. ఇది చెప్పినా కదా, ఇదే అనమాట. ఇది వచ్చి అదే పడిగిట్లో స్ప్రింగ్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్. ఇది వచ్చి కిందికి లోయలో దిగేది. ఇది జిప్ లైన్, అదే దారం మీద పోయేది. సో ఈ 3 అయితే ఉన్నాయి. దానికి దారి అయితే ఇక్కడ పెట్టినారు, బాగా కంచి కట్టేసి ఉన్నారు. అదో ఆడికేమో పోవాలా. చలో పోదాం చూద్దాం. ఇక్కడ మనకి కౌంటర్ బయటే ఉన్నది. ఆ కౌంటర్ లో అద్మి ఉన్నాడో లేదో, ఉంటాడు ఎందుకున్నాడో. దొయ్యడ స్ప్రింగ్, దాడొకటి స్ప్రింగ్, 3 స్ప్రింగులు ఉంటాయని చెప్పినాడు కదా ఆయన. ఏడొకటి ఆడొకటి, ఇంకొకటి ఆడ ఉన్నట్టున్నది. ఇక్కడ ఎవరు లేరా, కనుక్కుందామంటే. ఇక్కడ కూడా వేసారు చూడండి జిప్ లైను. లోయలోకి పోవాలా. ఇక్కడ చెట్టు చూడండి ఎట్లా ఉన్నది, ఇది అంత వెరైటీగా ఉందో. ఇది అడ్వెంచర్ చేయాల్సింది. సో ఇది వచ్చి రోప్ లైన్. జాగ్రత్త స్వామి. చూడండి ఇదంతా వాటర్ చూడండి. ఆడ బోటింగ్ ఉంది. అక్కడ మనిషి కనిపిస్తున్నాడు కదా మీకు, జూమ్ చేస్తా చూడండి. ఆయన ఆ పక్క కూర్చో ఉన్నాడు. ఈ పక్క నుంచి మనిషి పోయినాడంటే ఆ పక్క నుంచి ఈ నుంచి స్టెప్స్ కూడా పడికెట్లు బాగున్నాయి కిందికి పోయేదానికి. మనం కూడా ఎప్పుడు చేయలే కాబట్టి ఈ చేస్తే కొద్దిగా మనకు కూడా ఇంత దూరం వచ్చిన దానికి కొద్దిగా హ్యాపీగానే ఉంటుంది. మీకు కూడా వీడియో చూపించినట్టు ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ మీరు కూడా వచ్చి చేసేదానికి కూడా నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా. మనం కిందికి అయితే పోదాము, కింద డౌన్లో అయితే ఉన్నారు వాళ్ళు. సో ఆడికైతే పోదాం. ఈ పడికెట్లు కూడా మంచి స్ట్రాంగ్ వైర్తో అయితే కట్టినారు. అన్నీ మొత్తం స్ప్రింగే. ఈ మార్గం ఎగురుతుందేమో అది కూడా. ఇద్దరు మనుషులు వచ్చే తెగుతుంది. తెగే రకం కాదు, తెంపే రకం గొంతు. సో మంచి స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. నో స్మోకింగ్ అంట. ఇక్కడ బోర్డు కూడా వేసారు, నో స్మోకింగ్ అని. ఇదే కదా బ్రో అది తగిలించుకొని పోయేది. సో ఇది మనకు తగిలిస్తారు, ఇది తగిలించుకొని పోవాలన్నమాట. జాకెట్ కూడా ఇస్తారా? జాకెట్ ఏం లే, ఇదేనా జాకెట్? అంటే ఏముంటుంది దీంట్లో? ఇవన్నీ అయ్యే, మొత్తం అయ్యే. సో
సో ఇవి మనకి తగిలిచ్చేది అనమాట. ఇవి తగులుకొని దో 7 ఉన్నాయి కదా దారాలు, దో 7 ఉంది కదా, ఇది ఉంది కదా ఈ దారము, ఈ దారం దగ్గరికి అవతలకి అయితే వెళ్తుంది. ఆ నుంచి మళ్ళీ ఆ మనిషి ఇట్లా కిందికి అయితే రప్పిస్తాడనమాట. సో ఇది పోను రాను దావలు, 2 దావలు. సో ఈ బ్రో అనమాట ఇక్కడ చేసేది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఇక్కడ? 4 ఇయర్స్. సో 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాడంట. దారం పైన పోయేది. ఇంకా ఈ పక్క పడికెట్లు ఉన్నాయి, చూపిస్తుంది కూడా. అవి కూడా మనము పోకముందే చూపిస్తాము, పోయినాక అది కూడా చూపిస్తాం. ఇది వచ్చేసరికి మనకి పడికెట్లు. ఇది దాటుకొని అవతల పోతే 100 రూపాయలు బోనస్ ఇస్తారంట. ఇది ఒకటే కాదు కదా, ఇంకా 2 ఉన్నాయి కదా. 4ఆ? ఇంకా 3 ఉన్నాయి. అది ఇది ఫస్ట్ ఒకటంట, ఇంకా దీని తర్వాత ఇంకా 3 ఉన్నాయంట. అవి దాటితే మనకి 500లో 100 రూపాయలు వెనక్కి ఇస్తారు. 100 రూపాయలు ఏమో వదలండి ఆయన. కారా ఈ పడికెట్లు. బ్రో ఏమంటాడంటే ఒకవేళ స్లిప్ అయితే కింద టచ్ కూడా తగలదా, అదే నేల తగలదంట. సో గాల్లోనే దాన్ని ఆపేస్తారంట మనిషిని. సో ఆ ధైర్యంతో అయితే పోవచ్చు, వాళ్ళు ఇచ్చిన గట్టి నమ్మకంతో. ఇది పడికెట్లు. ఇంకోటి వచ్చేసరికి రోపు కట్టుకొని కిందికి పోతారంట. అది ఎక్కడ బ్రో ఉండేది? ఈ ఫోలా? అది ఒక్క రోవేనా? 30 ఫీట్ ఉంటుంది. బిగినర్స్ కి ఎప్పుడైనా సరే ర్యాప్లింగ్ లో ఒక స్లోప్ ఏరియా నుంచి డౌన్ అవుతాం. బట్ ఇక్కడ ఏంది అంటే టెక్నిక్ కోసం మాత్రమే ఇక్కడ తీసుకున్నాం. అడ్వాన్స్ లెవెల్ కి వేరే చోట చేపిస్తాం, బట్ ఇది మాత్రం బిగినర్స్ కోసం మాత్రం. ఇంకోటి యాడ్ ఉండేది ఆల్రెడీ చేసిన వాళ్ళకి అయితే అక్కడ చేపిస్తాం. ముందు పక్క 80 ఫీట్ ర్యాప్లింగ్ చేపిస్తాం. ఇది 30 ఫీట్, రెండోది వచ్చేసి 80 ఫీట్ చేపిస్తాం. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇది 30 ఫీట్ అంట, 30 ఫీటు. ఇంకా బాగా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 80 ఫీట్ అంట. అది ముందు పక్క యాడ్ ఉందంట. ఓ ఇది ఈ 3 అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా వస్తామన్నమాట. చూడు ఒక ఆయన వస్తున్నాడు అంటే ఇక్కడ పని చేసేవాళ్ళు అనమాట. ఎక్స్ప్రెస్ మనకు కూడా అదే స్పీడా? 15 సెకండ్లలో ఎత్తిపోతారంట. ఓకే, ఈయన సైజ్ ఎక్కువ కదా, అందుకు భిన్నా పోతాడు. సో నేనైతే పోతా, మీ అందరికి వీడియో చూపించాలి కాబట్టి ధైర్యం చేసిపోతా. చలో ఇప్పుడు ఎక్కుతున్నా, డైర్ వేసుకుంటున్నా. అంటే గుడలు లేని డైర్ అనమాట ఇది. అవన్నీ వద్దు మాట్లాడు, నువ్వు ఏడది చాలు. ఆయన దిగా కుడికాలు ఎడంకాలు పెట్టినా. అన్న మేము వెనకాల ఎక్కచ్చా? లేదన్నా, కాళ్ళ మీద దూరం పెట్టి అంటే అట్టే పోతాం అంతే. ఉన్నాయి గీలా కసుకొని పోతా, గుండె డబ్ 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 అంటుంది. ఓ అమ్మ ఇన్నున్నాయి, యాడికి పోతా నేను. చలో ఏం కాదు, యుద్ధానికి సిద్ధం. జారిపోతాయి మళ్ళా, ఏం కాదు. గుండె జారిపోతాయేమో మళ్ళా. చేసినారా ఫోన్ ఎవరన్నా? బాగున్నావా? బాగున్నావా? ముందు ఆ పక్క మనిషి అయితే అవతల దాటుకుంటున్నాడు, అంటే ఆ పక్క మనల్ని ఆపేదానికి. ఆయన పోయిన తర్వాత మనం వెనకాలే తోక పట్టుకొని పోదాము. చూద్దాం ఏమవుతుందో. గుండెలు భయంగా అని ఇప్పుడు ప్రజెంట్ ఈయనైతే పోతున్నాడు అన్న. అన్న పోతున్నాడు చూడండి. అది వచ్చి దానికి ఇది వచ్చేసి గాన్లు అనమాట. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా గాన్లు, ఆ గాన్లు దానికి తగిలిస్తారనమాట. దీనికి అమ్మ ఏడ ఉన్నది, ఇదే ఈడే ఉన్నట్టున్నది. ఇదన్నమాట, బాగుంది గట్టిగా. దానికి తగిలించాడు కదా ఆయన. దాన్ని పట్టుకొని జమ్మని పోవాలి ఆడికి.
మొత్తం అంతే అంతేనా ఆ గమ్మ వదిలేయాలా ఓకే సూపర్ సో ఓకే సింపుల్ హెడ్ డౌన్ చేసి ఇలా వచ్చాయి పైకి అమ్మా కొంచెం దూరం ఉన్నాను సార్ తగ్గుతుంది లేదండి. సో తగిలిస్తున్నాడు ఈ నుంచి తీసుకో అబ్దుల్ ఈ నుంచి నాకు అది తీసుకో వీడియో అట్టది నీ ఫోన్లోనే తీలే ఇంకొకరి వీడియో ఉందంటే అక్కడికి కూడా వెళ్ళండి. అది ఆ పక్క అన్ని త్రీ యాంగిల్స్ కవర్ చేయండి. ఆ పక్క నుంచి జాగ్రత్త ఆ పక్క ఏం కాదులే సో పోతానా గుండెలు డబ్బు అని కొట్టుకుంటున్నాయి నేనేం తగలద్దు కదా అదే చెప్తాను సార్. ఈ రోప్ అయితే మీరు టచ్ చేయకూడదు. ఓకే మీరు పట్టుకోవాలి మీరైనా హోల్డ్ చేయాలనుకున్నారంటే మీకు అటాచ్ అయింది కదా ఈ స్లింగ్ని మాత్రం పట్టుకోండి, లేదంటే రెండు చేతులు వదిలేసిన ఏం కాదు. వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మా పర్సన్ మీకు బ్రేక్ అప్లై చేస్తారు. అది కొంచెం సౌండ్ వస్తుంది, డోంట్ బి ప్యానిక్. ఓకే ఇది యాక్టివిటీస్ పరంగా లైక్ ఇన్స్ట్రక్షన్స్ పరంగా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ గార్డ్స్ ఉంది కదా ఈ వ్యూ పాయింట్ చూడడానికి ట్రై చేయండి, కొంచెం మంచి ఫీల్ ఉంటుంది. ఓకే ఓకే సింపుల్ ఇక్కడ హోల్డ్ చేయండి, నాతో పాటు లాస్ట్ వరకు నడవండి. నేను ఈ చేత పట్టుకుంటా గోవన్. ఓకే ఆ స్టెప్ ఉంది కదా స్టెప్ వరకు దిగండి, రెండు కాళ్ళు ఒకటేసారి పెట్టండి. ఇప్పుడు చైర్లో కూర్చున్నాం కదా అలా కింద కూర్చోవాలి, కాళ్ళ ముందు వెనక్కి వారండి సార్, పడుకోండి వెనక్కి. సూపర్ హ్యాండ్స్ వదిలేయచ్చు, పంపిస్తున్నా. బాయ్ బాయ్. గుండె డప్పు స్వామి. అంత మంచిగా నిజంగా నేను రాయి తగిలిందేమో అనుకుంటే నిలబడుకోవాలా ఓకే చిన్న కాపర్ నిల్చోండి ఇక్కడ. అబ్బా నిజంగా భలే ఉంది. ఫస్ట్ భయపడినా కానీ తర్వాత మంచి కిక్ వచ్చింది. ఆ రాళ్ళు ఆ నుంచి వచ్చేటప్పుడు ఏమైందంటే ఈ రాళ్ళు ఏందో నా మీదకి వచ్చినట్టు అనిపించింది. టప్పని సౌండ్ వచ్చే లోపల భయపడిపోయినా, కానీ ఏం లేదు ఇక్కడ బ్రేక్ అనేది ఇచ్చారనమాట మనకు. సో ఆ బ్రేక్ ద్వారా మనకి సౌండ్ అనేది టప్పని వచ్చింది, మీకు కూడా వినపచ్చే ఉంటుంది. ఇప్పుడు ఈ నుంచి అవతలి దాటుకోవాలన్నమాట. అవతల కూడా బ్రేక్ కొడతాడా? సేమ్ సౌండేనా? ఓకే. అబ్బా చూడండి ఎట్లుందో పైనుంచి. అంటే అవతల నుంచి మనం దాటుకున్నాం కదా, దాటుకున్న తర్వాత ఈ బండ అనేది ఎక్కినామంటే ఇక్కడ చూడండి ఎట్లుందో డ్యాము, వేరే లెవెల్ ఉంది అసలు. పట్టుకో. సూపర్. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ కొన్ని సెల్ఫీలు కూడా తీసినాము, అంటే ఫోటోలు కూడా తీసుకున్నాము, అవి కూడా వేస్తా చూడండి ఒకసారి. సో అది చూసినారు కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి అవతలకి దాటుకుంటున్నాను అనమాట. సేమ్ సౌండ్ అవతల కూడా వినాల్సి వస్తుందేమో, గుండె డబ్బు అంటుంది. అదొక్కటే, మీద అంతా భలే ఉంది. అయితే నేను ఎప్పుడు ఇలా ఇదే ఫస్ట్ టైము. సో వినిపిస్తుందా టప్ అంటే? ఓకే. అవతలకి వస్తావా నువ్వు మళ్ళా? నేను వస్తాను. ఓకే వెళ్ళిపోతే నేను వస్తాను. ఇక్కడ కూర్చోండి. ఓకే లీన్ బ్యాక్ కంప్లీట్గా 2 legs ముందు చెప్పండి. రిటర్న్ వెళ్తారా? మామూలుగా లేదు రా, ఏం చేస్తారా రాట్రా. ఇప్పుడు సౌండ్ వచ్చాను చూడు, అమ్మ 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 చూసినావా ఎంత సౌండ్ వచ్చిందో. యాడికి వెళ్ళిపోతుంది మళ్ళా, అమ్మో అమ్మో మళ్ళీ ఎనికిపోతుంది. ఓకే. సో ఓకే ఓకే. సో అది మొత్తానికి దీన్ని అయితే కొట్టేసినాము. ఆ బ్రో కూడా వస్తున్నాడు వెనకంబడే.
అతను కూడా బ్రేక్ చేయాల్సిందేనా నువ్వు లేదా లేదు, అవసరం లేదా? తను ఓన్ బ్రేక్ అప్లై చేస్తాడు. తనకంటూ ఓన్ బ్రేక్ ఉంటుంది. మీరు ఇలా వచ్చి వాళ్ళైతే బ్రేక్ వాళ్ళే వేస్తారంట, అతనే వేసుకుంటాడంట. చూపిస్తా చూడండి. అబ్బా, అంటే చేత్తో వేసినావా బ్రేక్? సో వాళ్ళకి మా హ్యాండ్స్ డ్యామేజ్. సో వాళ్ళకి బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ ద్వారా బ్రేక్ వేసినారు. మనకు మాత్రము ఆ టప్ అనే సౌండ్తో గుండె డమ్ అనేది చేస్తున్నారు. మనం ఎట్ట పోవాలి ఇప్పుడు? ఇలాగే ఇదొక ట్రెక్కింగా? సో నెక్స్ట్ ఆ పడికెట్లకి అయితే పోదాము. ఆ పడికెట్లు ఏమవుతుందో ఏం కాదులే కదా. అబ్బా దీని అబ్బా. సో ఇది వచ్చి దానికి ఆ రోప్కి. ఇప్పుడు మళ్ళా పడికెట్లు పోయేదానికి వేరేది అయితే ఉందంట, దాన్ని తగిలిస్తాడు. సింగిల్ అనమాట. అంటే దానికి దీనికి ఒక ఈ డివైజ్ ఇదే మిస్ ఇది ఉంటుంది గాను ఫుల్లీ చేంజ్ అవుతుంది. సో ఇదైతే వేసినాడు. ఎట్లా పోవాలా? ఇంకెట్లా పోవాలా పడికెట్ల కాడికి? ఏడే ఉంది తగిలిచ్చేది. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఇక్కడ చెప్తాను. యాక్టివిటీ వచ్చేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు చేయాల్సిన వీటిని మనం క్యారాబినర్స్ అంటాం. సో వీటితో మనం చేయాల్సిన 2 థింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ లాక్, అనదర్ వన్ ఈజ్ అన్లాక్. లాక్ చేసేటప్పుడు సింపుల్, ఇక్కడ రెడ్ వన్ ఉంది కదా, ఇలా టాప్ చేస్తే లాక్ అయిపోతుంది. సేమ్ ఇదేనా అంటే ఇలా టాప్ చేస్తే లాక్ అవుతుంది. అన్లాక్ చేసేటప్పుడు 2 ఫింగర్స్ ఇలా పట్టుకొని ఇలా తీస్తే బయటకు వచ్చేస్తాయి. సో వీడియో ఆన్లో ఓకే, ఇందులో చూడండి ఇట్లా రొటేట్ చేస్తే లాక్ అయిపోతుంది. సో ఎంటైర్ యాక్టివిటీలో మీరు దీన్ని ఇలాగా రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే ఇలా వచ్చింది అంటే ఇది ఓపెన్ కాదు. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పారు అంటే ఓపెన్ అవుతుంది. సో ఇది ఎందుకు ఈ రెండు అనేది నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను నాతో పాటు. ఈ యాక్టివిటీ చేసేటప్పుడు ఇలాంటి యాంకర్ పాయింట్స్ అనేవి వస్తాయి. అప్పుడు ఏం చేయాలి అంటే ఒక క్యారాబినెట్ తీసి ఇంకొక క్యారాబినెట్ అటాచ్ చేయాలి. ఒకటి తర్వాత ఒకటి. సో ఈ ఒకటి తర్వాత ఒకటి అనేది ఎందుకు అంటే ఇన్ కేస్ ఎక్కడైనా సరే స్కిడ్ అయినా కూడా అట్లీస్ట్ ఈ 2 క్యారాబినర్లు ఒక క్యారాబినెట్ ఉంటుంది. సో మీరు కింద పడే ఛాన్స్ ఉండదు. అందుకోసం మాత్రమే. సో 2 అట్ ఏ టైం ఎప్పుడు తీయకండి. మీరు యాక్టివిటీ చేసేటప్పుడు మొత్తం ఒక ఇన్స్ట్రక్టర్ మీతో పాటు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇలాగే లాస్ట్ వరకు వెళ్ళాను. అమ్మా ఇది చూడు నాయనా స్వామి ఎట్లుండదో. దీన్ని పట్టుకోవచ్చు కదా? వదిలేసి నడచాలా? ఏం స్వామి నుంచి పడితే ఏమన్నా ఉన్నదా? అమ్మా ఇక్కడ చూడు కాలు పెట్టుకునే కూడా లేదు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే మనము ఒక్కదాన్ని తీసి సో తగిలియాలన్నమాట, మళ్ళీ ఒక్కదాన్ని తీసి తగిలించుకోవాలన్నమాట. 2 ఒకేసారి తీయకూడదు, ఎందుకంటే పడిపోతామంట. మా ఈ నుంచి చూడు స్వామి, పరిగెత్తకుండా ఏంది వీళ్ళు చూడు కాదు వీళ్ళ కత్త అలీ కాకుండా ఉన్నదా? ఇక్కడ చూడు ఎన్ని దారాలు ఉన్నాయో, ఎన్ని తగిలించుకోవాలో. సో మనము ఇప్పుడు ఏంది ఎగురు ఓమ్మా ఓ స్వామి ఏంది మా ఓమ్మా దేవుడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మా ఏమనుకో నేనంటే తగ్గేదిలే. ఏంది పరిగి? ఏంది అబ్దుల్ పరిగి? పరిగెత్తా
ఇక తగులుకుందంటే మళ్ళీ అంతే. అమ్మా సీతాఫలం మీద బండపడ నిజంగా అమ్మా మాట్లాడలేకపోతున్నా, మళ్ళీ మాట్లాడతా, చేతులు కూడా వణుకుతున్నాయి. ఏం భయం లే, కానీ అన్నీ కట్టేస్తున్నారు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఒకటైతే సాధించిన, ఇంకా రాలే కదా. ఏడు ఊగుతుందా అంతేనా? సేమా? అమ్మా పరిగెత్తాలా? నిన్ను పెట్టాలి ఈడ, పరిగెత్తాలంట. అవును, ఆయన సినిమాలో, ఆయన మహేష్ బాబు సినిమాలో పరిగెత్తినట్ట. సరే ఒకటి సాధించినాం, లెట్ట ఒకట ఉండు, ఎక్కనే ఫస్ట్ పైకి వచ్చి కూర్చోనా. ఏమో ఊగుతుంది అమ్మా. ఒకటి సాధించినాం, కొంచెం క్యారబినర్లు పైకి తెచ్చుకోండి, లేదంటే తగులుకుంటుంది. మామూలుగా లేచి పైకి వచ్చి వీళ్ళకేం ఖాళీగా ఉన్నది కథ. అయ్యవా రైట్ ఎట్లే బాగా రాళ్ళల్లో మా నేర్చుకున్నావు నువ్వు పెద్దాం. అమ్మా ఈ రాళ్ళు ఓ అమ్మ ఏడు చూడు స్వామి. ఇంగలే ఇంగలే రా అబ్దుల్, ఏడు చూపిస్తారా అబ్దుల్? ఏంది ఏమున్నది అంటాడు ఈయన, పని పెట్టాలేడా అట్టే అడ్డం రోడ్డుకి. ఇక్కడ చూడండి, ఈ రోప్ తగులుకొని 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 ఈ రాయి అరిగిపోయింది. మనం ఎంత దో మనల్ని కూడా తగిలిస్తుంది ఈడ. ఓ పడిపోయింది ఆడ, రోబు తగులుకుంటుంది. ఒకటొకటి తీయాలన్నాడు, రూల్ పాటిస్తాం మనం. ఇప్పుడు చిన్నది ఇదే, ఇప్పుడు ఉండేది మామ సినిమా. జాగ్రత్త మా ఊపిరన్నా పిలుచుకొని ఇండి. అమ్మా ఏమాత్రం అట్టంటే పడిపోదేమా? పడవలే లే, ఏ ఓరా పుయ్యా అయిపోయింది కాబట్టి వచ్చిన, ఇంకోటి ఉన్నది. అమ్మా ఇది చూడు, ఒక కొండ రాయి ఉన్నది, ఆ రాయికి కట్టినారు అట్లా రావాలంటే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అడ్డం ఉన్నది. అమ్మా బూతులు మాట్లాడద్దు. ఇక్కడ చూడండి, అన్ని రాళ్ళల్లో ఒక చిన్న సందు, ఆ సందులోంచి దా ఉన్నది. దో ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూ చూడండి ఎట్లుందో. ఈ నుంచి అక్కడే బోటింగ్ కూడా ఉంది, అది బోటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ బొక్కలలోంచి పోవాలి మనము. దాడుంది కదా, అప్పటికి లాస్ట్ అనమాట. నిజంగా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది చేయడము. నాకు చాలా అంటే ఇదేమో కానీ పడికిట్లేమో కానీ, నాకైతే అది రోప్ మీద పోయినా కదా, అదైతే చాలా బాగా అనిపించింది. బయటకు వచ్చేసిన అబ్దుల్, బయటకు వచ్చేసిన. ఇప్పుడు సెల్లు వాళ్ళకి ఇచ్చేస్తే సో వాళ్ళు తీసుకుంటారు వీడియో. ఇదేలా ఏం బొక్కలో ఎక్స్పీరియన్స్ చూడు. కాళ్ళు వణుకుతున్నాయి స్వామి, మామూలుగా వణకడంలే. అది చేద్దాంలే మళ్ళా. సుక్కలు పక్కన పెట్టు. దో ఇది ఇట్లా పోతుంది పడికిట్లు. మనం నడిచే కొద్దీ ఇది కూడా ఏమవుతుందంటే ఇట్లా లేపుతుంది. దో చూడు,
చూడు కాలు పెడతా అంటే ఇట్లా లేస్తుంది. కాళ్ళల్లో సత్తా ఉందో లేదో వీళ్ళు పరీక్షిస్తున్నారు మమ్మల్ని. మన రాజంపేట వాళ్ళంటే ఏమనుకున్నారో సత్తా చూపిస్తా, దాటుతా, చూసుకోండి మళ్ళా. పరిగెత్తేదా అది తాడు పట్టుకొని పోవచ్చులే కదా. ఇంకా పోయి గాన్లు ఉన్నాయి రౌండ్గా, అయినా తగ్గేదిలే, పరిగెత్తేదిలే, చిన్నగా వచ్చా. ఇదే మీరు పట్టుకున్నారంటే ఈ 2 రోపులైనా పట్టుకోవచ్చు, లేదంటే రోప్స్ ఉన్నాయి కదా అవైనా పట్టుకోవచ్చు. ఇవి చూసారు కదా ఎట్టున్నాయో, ఇది పరిస్థితి. ఈ రోప్స్ పట్టుకోవచ్చు కదా. అవి చూడు ఎన్ని ఉన్నాయో. ఓయమ్మా అవసరమారా నీకు వెంకటేష్గా, గొమ్మ నాటులు వచ్చిన వాటిలోనే పోకంట ఇంటికి. ఓహో 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 ఏంది ఇది? అమ్మా స్వామి, పడినారు ఎవరన్నా ఇట్లా? అంటే మామూలుగా భయపడి అయిపోయానంట. నేను భయపడలే కానీ ఈ ఊగుతా అంటే ఏందో ఒక రకంగా ఉన్నాయి నాకు. కాళ్ళు సీల్తున్నాయి. ఏంది కాళ్ళు సీల్తున్నాయి? ఇది చూడు, ఇప్పుడు ఇది చూడు సినిమా ఏంది వచ్చేయండి. ఏ గమ్ముండు. అయ్యి కదా సినిమా. నీ అవ్వ తగ్గేదేలే. ఇది చూడు లేచింది అది పైకి. ఓయమ్మా స్వామి, ఇట్లే నడసాలా ఏమో. ఒక 2 రోజులు ఇదిగని చేసినానంటే కట్టుపుల్లలు అన్నీ బయటపడతాయి. అమ్మా అది మనం తోలేదానికి అవుతుందా? ఓయమ్మా ఊగుతుంది. అమ్మా చేతులు నొప్పులు కానీ. ఈ అక్క దవడ కింద చేసి నవ్వడమే దీన్ని. ఓయమ్మా ఇది పొట్టిది అయిపోయింది. ఇదే ఈ అక్క యాడికి దీని అక్క. ఓయమ్మా కింద తగులుతుంది. ఉండు కొంచెం ఉండవు. ఇదే కాల్చుకొని ఉంచుతారు వీళ్ళు. అమ్మా ఉండు ఇంకా ఉండదా? అమ్మా సాధించినా మామూలుగా ఉండదు, మనతో స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది ఇక్కడికి 2 అయితే అయిపోయినాయి. చూసారు కదా రోపు ప్లస్ మళ్ళా ఇది కూడా. చాలామంది భయపడి ఎన్నికి వెళ్ళిపోయారంట. ఎవరైతే పడలేదంట, అంటే కింద పడలే, భయపడి వెళ్ళిపోయినారు. నాకు కూడా గుండె డబ్ 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 అనుకుంటున్నది. ఇంకొకటి అయితే ఉంది, సో దాన్ని కూడా చేద్దాం. నిజంగా నాకైతే మంచిగా అనిపించింది, చాలా బాగుంది. తడిసిపోయింది చూడండి చెమట.
బాగుంది. ఇదైతే చాలా బాగుంది. నేను ఫస్ట్ అనుకున్నా కానీ రోప్ బాగుందని, కానీ ఇది ఇంకా సూపర్. ఇదేంటంటే మన జిమ్ లవర్లకి సూపర్ అనమాట. ఇది సూపర్. ఇది రోజు దీని మీద ఒక 2 సార్లు పోతే చాలు, ఏడ కండలన్నీ గట్టి పడిపోతాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అది కూడా చేసేద్దాము. సో అన్న వాళ్ళు అది కూడా వేస్తా అన్నారు. మనము నెక్స్ట్ చేయబోయేది ఇదే అనమాట. 30 ఫీట్ కిందికి అయితే మనకి ఇక్కడ సామాన్లు కట్టుండారు, దారాలు గీరాలు, ఆ టోపీ గీపీ అన్నీ పెడతారు. సో ఈ కట్టుకొని దాన్ని అయితే దిగినామంటే, సో లాస్ట్ ఈ 2 అయితే చేసినాము. ఇది కూడా చేసినామంటే ట్రెక్కింగ్ అయితే చేసినట్టు ఉంటుంది అనమాట. నాకు కూడా చాలా ఫుల్ హ్యాపీ. లెక్కపోతే పోయింది, వాళ్ళు మనకి డిస్కౌంట్ లేకపోయినా పర్వాలే, నాకైతే చాలా బాగుంది అనమాట. మన కోసము దారం అయితే అరేంజ్ చేస్తున్నాడు కిందికి దిగేదానికి. బ్రో ఏం చెప్తున్నానంటే, కిందికి దిగేటప్పుడు అయితే ఈజీగా దిగచ్చు, కానీ మళ్ళీ పైకి రావడం అంటే 100కి ఒక 2 మంది, అంటే 2 అయితే ఎక్కగలుగుతారంట. అంటే 100కి 2% ఛాన్స్. అదే మనం నువ్వు ఇంగ్లీష్లో అయిపోయి తెలుగులో అయిపోయినావులేయా. 102% అంటయా పైకి ఎక్కేది. నేను ట్రై చేస్తా బ్రో అని, కానీ దారం పట్టుకొని ఎక్కలేమంట. ఒకవేళ ఎక్కినా పొరపాటున జారినామంటే దన్నని కిందికి వెళ్ళిపోతామంట. మధ్యలో మనం ఆపాలనుకుంటే అది ముందుగానే ఆ దారం మనకి తెలిసిందే కదా, దారం పట్టుకున్నామంటే కాలిందంటే చెయ్యి బొబ్బలు ఎక్కిపోతాయి. నేను ఒకవేళ పైకి రావాలి అనుకుంటే ప్రయత్నిస్తే ఓన్లీ బండ పట్టుకొని రావాలంట. అది కూడా బండ పట్టుకునేదానికి కూడా ప్లేస్ లేదంట. ప్లేస్ లేకుండా బండ పట్టుకోకుండా ఎట్టెక్కుతారో నాకైతే తెలియదు. సో ఆ బ్రో అయితే ఆ మాట చెప్పినాడు, నాకైతే వద్దులేనైనా దిగుతా అని చెప్పిన. సో బ్రో మళ్ళీ పైకి రావాలంటే ఎట్ట నేను వచ్చేయచ్చా? మళ్ళీ నన్ను అయితే ఒక ట్రెక్కింగ్ అయితే చేపిస్తున్నారంటే కింది పోయి రాళ్ళ మీద రానైనా అని చెప్తారనమాట. ఆ రోబు కట్టుకుందాము, అదే రోబు అదో ఆ విధంగా అయితే ఒక హీరో రెడీ అవుతాడు. జంబలక్కడి బొమ్మ మా ఇటు పడారు స్వామి. చిన్నదేనే ఇదే ఉండదు, ఇదే కాదా, ఇదే ఉండదు. పిల్లప్పుడే దిగేసిన నేను. హఠాత్తుగా చూసాడు ఎవడు వీడు అంటే ఈ వాయిస్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మాస్టర్ అండి ఇది లైక్ ఇదే రైట్ హ్యాండ్ కదా, సో తను కూడా రైట్ హ్యాండ్. ఓకే. సో మీ రైట్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ బ్రేకింగ్ హ్యాండ్. ఓకే. సో ర్యాప్లింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే 3 పొజిషన్స్, 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మీ బాడీ పొజిషన్. మీ బాడీ పొజిషన్ ఎప్పుడైనా సరే లీన్ బ్యాక్ పొజిషన్లో ఉండాలి. లైక్ ఏదైనా గుంజుతున్నట్లు కానీ అలా ఉండాలి. ఓకే. అది బాడీ పొజిషన్. లెగ్స్ పొజిషన్ వచ్చేసి ఎప్పటికీ లెగ్స్కి ఒక 1 ఫీట్ డిస్టెన్స్ అనేది ఉండాలి. ఎప్పుడు ప్యారలల్గా ఉండాలి, అంటే ఒకటి ముందుకు ఒకటి వెనక్కి ఉండాలి. ఓకే. 2 ఒకటే లెవెల్లో ఉండాలి. నీస్ మాత్రం స్ట్రైట్ ఉండాలి. మోకాళ్ళు ఇట్టి పరిస్థితులు వంచకండి. మోకాళ్ళు వంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీరు ఇలా దిగుతున్నారు, మోకాళ్ళు వంచినప్పుడు బ్యాలెన్స్ అనేది తప్పిపోయి తగ్గుతుంటారు. సో అలా తగలకుండా ఉండడం కోసం మోకాళ్ళు అనేవి బెండ్ చేయకూడదు. ఓకేనా? ఎప్పటికీ నీ స్ట్రైట్ పెట్టాలి. హ్యాండ్ పొజిషన్ వచ్చేసి మీది మాస్టర్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ హ్యాండ్ వచ్చేసి మీకు బ్రేకింగ్. ఓకే. సో మీరు ఎంటైర్ యాక్టివిటీలో ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ దిస్ ప్లేస్, ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా సరే గాల్లో ఆగాలి అనుకున్నారంటే, మీ రైట్ హ్యాండ్లో ఉండే రోప్ ఉంది కదా, జస్ట్ దాన్ని కొంచెం లోపలికి తీసుకెళ్లారంటే ఎక్కడికి కదల్లో అక్కడ ఆగిపోతారు. ఓకే. ఓకేనా? మీ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి గైడింగ్ హ్యాండ్. సో రైట్ నుంచి లెఫ్ట్ కానీ లెఫ్ట్ నుంచి రైట్ కానీ మూవ్ కానీ లెఫ్ట్ అనేది యూజ్ చేస్తారు. ఎంటైర్ యాక్టివిటీలో మీరు రోప్ని గట్టిగా పట్టుకోవడం కానీ కొంచెం గట్టిగా పట్టుకున్నా సరే ఆగిపోతుంది. సో అందుకు మీరు ఏం చేయాలంటే, రోప్ అనేది మీ చేతుల నుంచి పాస్ అవుతూ ఉండాలి. వెనకదైనా ముందరదైనా మీరు కొంచెం టైట్ పట్టుకున్నా సరే ఆగిపోతుంది. సో వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది అడిగేది, ఈ మిటన్స్ ఉన్నాయి కదా, వీటిని మిటన్స్ అంటాం. సో ఇవి గ్రిప్ ఇవ్వవు, మీకు జస్ట్ సపోర్ట్ కోసం మాత్రమే. మేడ్ ఇన్ ప్యూర్ నైలాన్. సో ఒకసారి ఇలా పట్టుకుని ఇలా అన్నారు అంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా గట్టి పట్టుకుని వేడి కాకుండా మీకు సపోర్ట్ కోసం మాత్రమే ఇవి ఉంటాయి. ఇవి ఎంతసేపు ఉన్నా స్కిడ్ అవుతూనే ఉంటాయి, కానీ వీటి నుంచి మీకు గ్రిప్ రాదు. చూసారు కదా, ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇప్పుడు ఈ అబ్బాయి అయితే దిగుతాడంట, చూడండి. దాని తర్వాత నేను దిగుతా. ఆ ట్రైనింగ్ వాళ్ళాడు కదా. సో ఇన్ కేస్ మీకు డౌట్ వస్తుంది, మధ్యలో నేను చేతులు వదిలేస్తే ఏం చేయాలి? ఆగిపోతుందా? నేను ఇప్పుడు తన వెయిట్ తన చేతిలో ఏం లేదు. సో తన యొక్క వెయిట్ని నేను మొత్తం నా చేతుల నుంచి కంట్రోల్ చేస్తాను. ఇన్ కేస్ నేను వదిలేను అంటే తన కిందకి వెళ్ళిపోతాను. ఓకే. సో ఇన్ కేస్ మీరు మిస్టేక్ చేసినా కూడా నేను మిస్టేక్ చేయను, మీరు పట్టుకుంటారు, నేను పట్టుకోను. ఓకే, డన్. ఓకే. ఇన్ కేస్ నా నుంచి కూడా మిస్టేక్ అయింది అంటే, కింద ఈ పర్సన్ వెళ్తున్నాడు కదా, ఈ పర్సన్ ఆపుతాడు మిమ్మల్ని గాల్లో. మోస్తావా నన్ను? ఓకే. సో ఇక్కడ ర్యాప్లింగ్ వచ్చేసి 3 వే సేఫ్టీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? దెన్ ఇన్ కేస్
ఆ అబ్బాయి అయితే దిగేసినాడు, కింద నుంచి సామాన్లు కూడా పంపించినాడు, నువ్వు వేసుకొని కిందికి రాని. ఆ అబ్బాయి నన్ను పట్టుకుంటాడంట కింద నుంచి. నేను పడినానంటే నాకు ఇట్టున్నాడు చిటికి నీళ్ళంతా, నేనేమో దున్నపోతాను తుండా. ఏం కాదులే చిన్న, నీ మీద పడడంలే, పక్కన పడతా. జై శ్రీరామ్. సో ఈ రెండు చేసినాము. ఇదేం అందులో మా బ్రో బాగా గట్టిగా చెప్పినాడు, ఏం కాదు బ్రో మేము ఉన్నాము. 3 ఉన్నాయి, 3 తాళ్ళు, నువ్వు ఏ తాడు వదిలినా నేను ఉన్నా కదా అంటున్నాడు. చూద్దాం. ఇలా చెప్పులు తీసేదనా ఉంది అలా మీ ఇష్టం సార్, మీ మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్తో దీన్ని బ్యాక్ పట్టుకోవాలి. ఇట్ట పట్టుకునేనా? అంతేనా? కొంచెం 2 కాళ్ళ మధ్య దూరం పెట్టండి, జస్ట్ వెనుకోవాలండి కొంచెం. ఓకే, ఇప్పుడు మీరు అలాగే వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలి. వాక్, నీ సైడ్ పెట్టండి సార్, నీ సైడ్ పెంచి కొంచెం గట్టిగా లాగాలి, చాలా టైట్ ఉంటుంది. అంటే దీన్ని ముందుకు తీసి దీన్ని వదలమంటావా? ఏం అవసరం లేదు, మామూలుగా పాస్ చేయండి. కొంచెం కాళ్ళ మధ్య దూరం పెట్టండి. సూపర్, కాళ్ళ మధ్య దూరం పెట్టాలి. వెనక్కి నడవండి అలాగే ఇంకొంచెం. మీరు కొంచెం టైట్ పట్టుకున్నా కూడా రాలేరు, వెనక్కి ముందుకు మూవ్ అవ్వరు. మా డాడీ ఓకే, ఇంకొంచెం ఇంకొంచెం. ఆ కాళ్ళు ఉన్నాయి కదా, దాన్ని హాఫ్ పెట్టండి. సగం రాక్ మీద, సగం దాని మీద. గుడ్, గోన్. ఇంకొంచెం టెన్షన్ ఏం లేదు, ఆరాంగా మీ స్ట్రైట్ పెట్టండి. ఇంకొంచెం వెనక్కి నడవండి. ఓకే, ఇప్పుడు మీరు నడవద్దు, జస్ట్ వెనక్కి వాళ్ళతో వెళ్ళండి, పడుకుంటాం కదా అలాగా. గో, చాలా టైట్ పట్టుకున్నారు, చేస్తున్నారు రోప్ అన్నిటిని. కొంచెం ఏం కాదు, ఈజీ. కాల్ స్ట్రైట్ పెట్టండి, వెనక్కి వాళ్ళండి, వెనక్కి వాళ్ళతో వెళ్ళండి సార్, ఈజీ. వదులుతుండండి, రోప్ వదలండి కొంచెం, నేను పట్టుకున్నాను. నీ స్ట్రైట్ వెనక్కి వాలాలి, మీరు ముందుకుంటున్నారు, వెనక్కి ఉండండి ఫ్రీగా. కింద క్రాక్ నన్ను నమ్మండి. ఏం చేయాలి చెప్పు. ఫ్లాట్ గా పెట్టండి, క్రాక్ కాంచండి, కాలు ఇంకొంచెం బెండ్ అవ్వండి, ఇంకొంచెం. ఓకే, ఇప్పుడు కిందికి నడుచుకుంటూ వెళ్ళండి. ఏం కాదు, ఈజీ, నేనున్నా. కాళ్ళ మధ్య దూరం పెట్టాలి, నీ స్టైల్. అంతే స్టార్టింగ్ లేదా డైలాగ్ చెప్పినా వదులుతారా? నేను పట్టుకున్నా, వదిలేయండి, ఏం కాదు, ఇది వదిలేయండి. రిలాక్స్ గా కెమెరా క్లిప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పట్టుకోండి, వెనక్కి నడవండి, ఇంకా అలాగే. స్టార్టింగ్ లేదా డైలాగ్ చెప్పినా వీళ్ళప్పుడే దిగేశాను అన్నారు. ఓకే, ఇప్పుడు దిగుతా. ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఆడే కొద్దిగా భయం కానీ నాకు. నాయన నువ్వు ఉండు సామె, దిగేది గొప్ప అంటే మళ్ళీ పైకి ఎక్కుంట. అట్లే పైకి రాంగా. ఆడ మాత్రం చాలా భయపడినా, మళ్ళీ కొద్దిగా వచ్చిన తర్వాత బాగానే ఉంది. అమ్మా చెమటలు పట్టినాయి. ఇది నాయన వద్దు నాయన, ఇంకోసారి రానుకుంటున్నాను దీనికాడికి. అట్టుండదు నా పరిస్థితి. మా అమ్మ సచ్చిద్దో ఆడైతే ఎడలా మొదట్లో ఆడైతే బ్యాల్ శనివేలు గుగ్గులు బండి అట్టే నా మీద. మళ్ళీ కిందికి వెళ్ళిపోయిన ఎట్టొకట చేతులు వదలమన్నాడు. అప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది. చూసినారు కదా, ఈ 3 అయితే అయిపోయినాయి. సో అదైతే చూద్దాము. దాని తర్వాత గుర్రం పోయే రూట్లో అయితే ఉంది, దాన్ని కూడా ఎక్కేద్దాము. పనిలో పని అవి కూడా అయిపోతాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడున్న ట్రెక్కింగ్లు అయితే చేసినాం, 3 సాధించినాం. అన్నీ కూడా మాకు ఎవరు ప్రొవైడ్ చేశారంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ గండికోట అకాడమీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నాకు నోరు తిరగదు, మందం నేలగా. సో అది చూసారు కదా, థ్యాంక్స్ బ్రో. ఫైనల్గా అక్కడ ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. అక్కడ మనం చూసారు కదా, ట్రెక్కింగ్ మొత్తం అయితే ఒక 3 అయితే చేసినాము. దాని తర్వాత కిందికి డౌన్లోకి బోటింగ్ అయితే ఉంది. ఆ బోటింగ్ అయితే నేను చేయలేకపోయినా, ఎందుకంటే చాలా లోపలి పోవాలా. ఇప్పటికే మేమైతే అలసిపోయినాము. బోటింగ్ మీ అందరు చూసే ఉంటారు, ఇవన్నీ కూడా చూసే ఉంటారు. నాకైతే కొత్త బోటింగ్ అయితే నేను గోవాలో చేసిన. ఇప్పుడు గుర్రం సవారీకి అయితే వచ్చినాం అనమాట.
పర్ హెడ్ వచ్చి 100 అంట. కొత్తగా అయితే పెట్టినారు. అదో ఇక్కడ మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇదే ఈ గండికోట నుంచి కొద్దిగా ముందుకు వస్తాను, ఒక 2 కిలోమీటర్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. ఒక మనిషికి అయితే 100 రూపాయలు అంట. సో ఇప్పుడైతే నేను ఎక్కుతున్నా, ఫస్ట్ టైం ఎక్కుతున్నా, నేను ఎప్పుడు ఎక్కలా. తెల్ల గుర్రం, అక్కడ నల్ల గుర్రం ఉంది, మనకైతే తెల్ల గుర్రం తెచ్చినాడు. జై శ్రీరామ్. అట్టడ మా ఈగలు ఉన్నాయి పాపం దీనికి. మొత్తం బాడీ మొత్తం షేక్ అవుతుంది, ఉంచుతుంది అట్టే వేసి. ఒక్కసారి అట్ట కాలు 2 కాలు ఎత్తిందంటే ఆమె ముందు పోయి పడతా. అట్టున్నది. ఇదేంటి రావే? అంతే, ఒక రౌండే. సో ఒక రౌండ్, ఒక హెడ్ 100 రూపాయలు. చూశారు కదా, సవారీ అయితే అయిపోయింది. దాని తర్వాత మా వాళ్ళు కూడా సవారీ అయితే చేస్తున్నాడు, రవితేజ. ఇది ఇక్కడితో ట్రెక్కింగ్ అయితే అయిపోయింది అనమాట. గుర్రము అవి 3 అయితే చేసిన. ఎంతో కష్టపడినా, ఇవన్నీ ఎప్పుడు చేయలే, ఇప్పుడు ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. బై బై గుర్రం.